హాయ్ డ్యూడ్స్, వైజాగ్ కాలనీ ఐలాండ్ ట్రిప్ మా ఫ్యామిలీతో ఒక మస్తు రోజు. ఆ రోజు సండే. నేను, నా వైఫ్, మా బామర్దులు, మా మరదలు, మా చింటూ అంటే మా వదిన కొడుకు, అలా మా ఫ్యామిలీ అంతా కలిసి కారులో వైజాగ్ కాలనీ ట్రిప్కి బయలుదేరినాం. కారులో పాటలు పెట్టుకొని పాటలు పాడుకుంటూ మధ్య మధ్యలో పంచులు వేసుకుంటూ అట్లా మా జర్నీ మొత్తం మస్తుగా ఎంజాయ్ చేస్తూ చివరికి వైజాగ్ కాలనీ చేరుకున్నాం. అక్కడికి పోయినాక అందరికీ వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇక లంచ్ ఏం చేద్దాం రా అని. సో అప్పుడే అక్కడ దొరికిన ఫ్రెష్ ఫిష్ తీసుకున్నాం. అక్కడే ఫ్రెష్గా కట్ చేయించుకొని మేము మొత్తం 4 kg తీసుకున్నాం. 2 kg ఫ్రై, 2 kg కర్రీ చేయించినాం. రైస్ 2 kg వండించినాం. మా టేస్ట్కి తగ్గట్టు స్పైసీగా వంట చేసుకున్నాం. మాకు ఫిష్ కేజీ 200లో వచ్చింది. టోటల్ 800 అయింది. అండ్ రైస్ 2 kg 200 అయింది. వంట అయ్యేలోపు మా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే చలో ఇక ఐలాండ్కి పోదామని. వండించిన ఫుడ్ అంతా పార్సిల్ చేసి కార్లో పెట్టుకొని లోపల కొంచెం దూరం పోతే బోటింగ్ వస్తుంది. చూడండి, ఇదే ఆ ప్లేస్. సండే కదా, చాలామంది వచ్చారు. బోటింగ్ దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడుకొని మేము ఒక బోట్ ఫిక్స్ చేసుకున్నాం. మాకైతే 2000కి వచ్చింది. మీరు కూడా వెళ్ళినప్పుడు చూసి మాట్లాడుకోండి. మనం వండించుకున్న ఫుడ్ కూడా బోట్లో పెట్టుకొని అందరం బోట్ ఎక్కినాం. బోట్ స్టార్ట్ అయింది. బోట్లో మాత్రం ఏ కోతి వేషాలు వేయకండి, ఎందుకంటే ఆ వచ్చే గాలికి బోట్ తిరగబడిపోద్ది. మేము అలా సైలెంట్గా నిల్చొని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం. అట్లా నీళ్ళ మధ్యలో దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు పోయినాక బ్యూటిఫుల్ ఐలాండ్ వచ్చేసింది. అక్కడ బోట్ మనల్ని దింపేసి వెళ్ళిపోతుంది. మనం తిరిగి పోవాల్సిన టైం కాల్ చేస్తే ఆ బోట్ మళ్ళీ వచ్చి మనల్ని తీసుకుపోతుంది. అప్పటికి లంచ్ టైం అయిపోయింది. అందరికీ మస్తు ఆకలి దంచి కొడుతుంది. ఇంకా మనం వండించుకున్న ఫుడ్ మొత్తం బయటికి తీసి ఒక్కొక్కరం ప్లేట్ పట్టుకొని వడ్డించుకొని ఐలాండ్ చూస్తూ కూర్చొని తినడం స్టార్ట్ చేసినాం. ఒక పక్క మనకిష్టమైన ఫుడ్, ఇంకో పక్క చుట్టూ ఎటు చూసినా సముద్రమే. ఆ నీళ్ళని చూస్తూ ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ తింటుంటే అయ్యా బాబోయ్, మనం తినడం కంటే ఆ వ్యూ చూడాలనే ఎక్కువ అనిపిస్తుంది. లంచ్ అయిపోయాక అసలు సంగతి స్టార్ట్ అయింది. నీళ్ళ దగ్గరికి పోయి ర్యాంప్ వాక్ కాదు బీచ్ వాకింగ్ చేసినాం. ఎవరికి వాళ్ళు కొద్దిసేపు ఫోటోలు, మరి కొద్దిసేపు డ్యాన్సులు, అందరం కలిసి తెగ ఎంజాయ్ చేసినాం. నిజం చెప్పాలంటే కొన్ని ట్రిప్పుల్లో మనం చూసిన ప్లేసుల్లో కంటే మనతో వచ్చిన మనుషులతో గడిపిన క్షణాలే ఎక్కువ రోజులు గుర్తుంటాయి. అట్లా చూస్తుండగానే ఇంటికి పోయే టైం వచ్చేసింది. బోట్కి కాల్ చేసి పిలిపించుకున్నాం. మళ్ళీ అందరం బోట్ ఎక్కి అవతల ఒడ్డుకు చేరుకున్నాం. అక్కడ మా కారు ఎక్కి మళ్ళీ పాటలు పెట్టుకొని ఆ రోజు జరిగిన అల్లరి సరదా విషయాన్ని గుర్తు చేసుకుంటూ రిటర్న్ అయినాం. ఇంకొకటి, అక్కడ డ్రింక్ కూడా చేయొచ్చు, మీ ఇష్టం. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరో ఒకరు సేఫ్గా ఉండాలి. పోలీస్ వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తారు, అది మాత్రం చూసుకోండి. చివరికి మేము హ్యాపీగా ఇంటికి చేరుకున్నాం. చిన్న ట్రిప్పే కావచ్చు, కానీ ఫ్యామిలీతో కలిసి గడిపిన ఆ క్షణాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని ఒక మస్తు మెమరీ. ఇలాంటి మంచి క్షణాలు మళ్ళీ మళ్ళీ రావాలంటే ఇంకో ట్రిప్లో కలుద్దాం. ఇట్లు మీ వినీల్. ఫర్ మోర్ వీడియోస్, go and watch. Please do like and share.